నమస్తే ఎవ్రీవన్. మీరు కొత్తగా ఇల్లు కట్టాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియో స్కిప్ చేసేయకుండా ఫుల్ గా చూసేయండి. మీరు ఇల్లు కట్టాలంటే గోడలకి సిమెంటు, ఇసుక, వాల్ పుట్టి, వాటర్ క్యూరింగ్ ఇవన్నీ 4 కంపల్సరీ అన్నమాట. ఈ 4 యూజ్ చేయకుండా జస్ట్ ఒక్క ప్రోడక్ట్ తో దానికంటే బెటర్ అవుట్పుట్ వచ్చే ప్రోడక్ట్ ఉందన్న విషయం మీకు తెలుసా? సో ఆ ప్రోడక్టే జెంప్లాస్ట్. వీళ్ళు లైఫ్ టైం వారంటీ సర్టిఫికేట్ తో ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఆ ప్రోడక్ట్ ఏంటి, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాం, వచ్చేసండి. సో ఇది వీళ్ళ ప్రోడక్ట్ అనమాట, వీళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ ని వాటర్ లో ఎలా మిక్స్ చేస్తారు, ఎలా కలిపి ఎలా యూజ్ చేస్తారు అని చూసేద్దాం రండి. సో ఈ ప్రోడక్ట్ ఎటువంటి బ్రిక్స్ పైన యూజ్ చేసుకోవచ్చు, లైక్ రెడ్ బ్రిక్స్, ఇటుక రాళ్ళు, సిమెంట్ రాళ్ళు, ఏసీసీ బ్లాక్స్, ఇలా ఎటువంటి బ్లాక్స్ పైన ఈ ప్రోడక్ట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళు గోడకి ఎటువంటి థిక్నెస్ తో అయినా చేస్తారనమాట, స్టార్టింగ్ ఫ్రమ్ 8 mm టు 16 mm. సో ఈ ప్రాజెక్ట్ లో అయితే వాళ్ళు 14 mm థిక్నెస్ తో చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్రమ్ గోడ లెవెల్ నుంచి వాళ్ళు 14 mm థిక్నెస్ తో ఇది పెట్టారు విత్. ఇది ఫైనల్ ఫినిష్ అనమాట. ఈ ఫైనల్ ఫినిష్ తోనే మన గ్లాసీ ఫినిష్ అనేది వస్తుంది అనమాట. సో ఈ ఫినిష్ తర్వాత మనం చేత్తో గుద్దినా సరే ఎటువంటి క్రాక్స్ ఉండదు అనమాట. అదే సిమెంట్ ప్లాస్టరింగ్ అయితే మనం చేసిన వెంటనే గుద్దితే మనకి క్రాక్స్ ఇది అనేది తెలుస్తుంది అనమాట. ఇది 2 minutes కే మనకి స్ట్రాంగ్ అయిపోతుంది. ఈ ప్రోడక్ట్ స్ట్రాంగ్ గా కాదని మీలో చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ స్ట్రాంగ్ గా కాదా అని టెస్ట్ చేయడానికి ఇప్పుడు మనం లైవ్ లో సుత్తితో మరియు చీలతో కొడతా ఉన్నాము. సో అది పొక్కులుగా రాలడం కానీ క్రాక్స్ ఇవ్వడం ఇటువంటిది ఏమీ జరగదు అనమాట. సో లైవ్ గా టెస్ట్ చేసేద్దాం, వచ్చేసాను. సో ఇప్పుడు నేను చీలతో కొడుతున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను చీల కొట్టడం అయితే జరిగింది. సో ఇక్కడ ఎటువంటి క్రాక్స్ అనేది లేదన్నమాట. ఇప్పుడు నేను సుత్తితో కూడా కొడతాను, చూడండి. సో ఈ ప్రోడక్ట్ గురించి ఎటువంటి విషయాలు తెలుసుకోవాలన్నా, ఇలాంటి ప్రోడక్ట్ గురించి మీరు బిజినెస్ చేయాలన్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి కనుక్కునేసేయండి.